సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమాలన్నీ శ్రీ శివసాయి యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ వారం కూడా ఈ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఎలా జరుగుతుందో చివరి వరకు చూడండి. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీకు చూపిస్తూ దేవీ దేవతల గురించి మాట్లాడుకుంటున్నాం. వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వారం మార్గశిర మాసాన్ని గురించి తెలుసుకుందాం. ముక్తికి మార్గం మార్గశిర మాసం. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం, తుషార బిందువుల హేమంతం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. మాసానాం మార్గశీర్షాహం అంటారు శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలోని విభూతి యోగంలో. సంక్రాంతి పండగకు నెల రోజుల ముందుగా వచ్చే ధనుర్మాసం ఆధ్యాత్మికతో ముడిపడి ఉంటుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాసం నెల రోజుల పాటు తెలుగు లోగిళ్లు అన్నీ రంగురంగుల రంగవల్లికలతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల సంకీర్తనలతో కళకళలాడుతూ ఉంటాయి. హరిదాసు ఆగమనం సంక్రాంతి సంబరాల శోభకు సంకేతమే. ధనుర్మాస నెల ఆరంభం నుంచి చాత్తాద శ్రీ వైష్ణవ మతానికి చెందిన హరిదాసులు తమదైన ప్రత్యేక శైలిలో నారదముని వేషధారణలో హరిలో రంగ హరి అంటూ గ్రామాల్లో హరిదాసులు వేకువజామునే తమ గానామృతంతో గ్రామ వీధుల్లో తిరుగుతారు. ఒక చేతిలో చిడుతల సవ్వడి, మరొక చేతిలో భుజాన వేసుకున్న తుంబరా వాయిస్తూ శిరస్సుపై అక్షయ పాత్రను పెట్టుకుని మెడలో పూలదండ, కాళ్లకు గజ్జెలు కట్టుకుని హరినామస్మరణ చేస్తూ హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి. దోసిళ్లతోనూ పళ్ళ్యాలతోనూ బియ్యం తీసుకువచ్చి అక్షయ పాత్రలో పోస్తారు. శ్రీహరి నామస్మరణతో తిరుగాడే హరిదాసు వృత్తికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది. దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవు పేడతో కళ్ళాపు జల్లి అందమైన రంగవల్లికలు తీర్చటం, ఆలయాలలో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు, వెరసి మార్గశిర మాసం నిజంగా మాసాలకు తలమానికమే. ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదం. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని, రుణ సమస్యలు తొలగుతాయని చెబుతున్నాయి పురాణాలు. మార్గశిర మాసం అంటేనే అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. ఈ మాసంలో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి. గోకులంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం. అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుని గురించి కీర్తించిన 30 పాసురాలను ప్రతిరోజు చదువుకుంటే ఉత్తముడైన వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అంటారు. ఈ రోజున స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. మార్గశిర శుద్ధ సప్తమిని రథసప్తమి అని, భానుసప్తమి అని అంటారు. ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు కూడా అంటే కాలం అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. మార్గశిర ఏకాదశి భగవద్గీతను లోకానికి అందించిన రోజు. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం,
భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు. ఈ దత్త జయంతిని మార్గశిర మాసంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటారు. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరించటం పరిపాటి. ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం. మోక్షాన్ని పొందుదాం. జై సాయిరాం.